హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నటువంటి ఏపీ హైకోర్టు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు అమరావతిలో నిర్మిస్తున్న తన కార్యాలయ పనులను పరిశీలించేందుకు వచ్చారు. తిరిగి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కు కారును స్వయంగా నడుపుతూ బయలుదేరారు. కంచకచర్ల మండలం కీసరా టోల్ ప్లాజా వద్దకు సాయంత్రం సుమారు 4:15 అక్కడికి వచ్చారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము చెల్లించేందుకు ఓ లైన్లో ఆగారు. ఆ సమయంలో వీటీపీఎస్ నుంచి ఫ్లై యాష్ నింపుకొని జగ్గయ్యపేటలోని కేసీపీ సిమెంట్స్కు 35 టన్నుల బరువు ఉండేటువంటి 16 టైర్ల భారీ ట్యాంకర్ లారీ బయలుదేరింది. అతివేగంగా వచ్చిన ట్యాంకర్ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో అక్కడి డివైడర్ను ఢీకొట్టి పక్కన ఉన్న శ్రీనివాసరావు కారు పైన లారీ మొత్తం కూడా పడింది. దీంతో కారు పూర్తిగా ట్యాంకర్ కింద నలిగిపోయింది. అయితే ట్యాంకర్ కిందనున్న కారును బయటకు తీసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. 4 క్రేన్లు 2 జేసీబీలతో అతి కష్టం మీద బయటకు తీశారు. కారు మొత్తం ధ్వంసమైంది. దాన్ని నడుపుతున్న న్యాయవాది స్టీరింగ్కు అతుక్కుపోయాడు. కారులో ఆయన ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు.